హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను. అది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఆ రెసిపీయే నేను ఈరోజు చూపిస్తాను. ఇలాగ ఫస్ట్ అయితే మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మా వారి కోసము నాన్ వెజ్ అయితే చేసాము. పిల్లలకి మాకు అందరం ఇవాళ నాన్ వెజ్ తింటామని చెప్పి ఇలాగ లంచ్ బాక్స్ అయితే చేసేసాను. ఆ లంచ్ బాక్స్లోకి ఏం చేశాను, ఎలా చేశాను అన్నది మొత్తం వీడియో అయితే చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ ఇష్టపడతారు. ఆ రెసిపీ అయితే చూపించేస్తాను అనమాట. ఫస్ట్ ఇలాగ మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెరుగు చూసి నాకు పెరుగు కావాలని చెప్పి బౌల్లో వేసుకొని అది పంచదార వేసుకొని కలుపుకొని తింటున్నారు. ఇలా చిన్నప్పుడు వీళ్ళు పెరుగులో పంచదార వేసుకుని తినేవారంట. దాన్ని ఐస్ క్రీమ్ అనుకుని ఫీల్ అవుతూ తినేవారంట. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఎంతమంది అయినా కానీ పెరుగు అలాగే పంచదార వేసుకుని తింటారంటే కామెంట్ చేయండి. ఇలా సమ్మర్లో ఇంకా ఐస్ క్రీమ్ ఫీల్ వచ్చేటట్టు ఇలా పెరుగులోనే ఐస్ క్రీమ్ వేసుకుని అయితే పంచదార వేసుకుని అయితే తింటారు. మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ముందుగా ఈ మసాలా అయితే చేసి పెట్టుకోండి, చాలా వెరైటీలకి అయితే సెట్ అయిపోద్ది అన్నమాట. మనం ఎప్పుడు ఏది చేసుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి వేపేసుకున్నాను. అలాగే టమాటాలు కూడా ఒక 5-6 టమాటాలు వేసి ఫ్రై చేసేసాను. దాంట్లోనే పల్లీలు కూడా వేసాను, అవి కూడా వేసి ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి పెట్టేసుకుని అప్పుడు మంచిగా ఏగినాక ఉప్పు, కారం, పసుపు వేసేసి మసాలా అయితే కొట్టేసానండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటికాడ నుంచి అక్క వాళ్ళు వచ్చేటప్పుడు పచ్చిరేలు తెచ్చారండి. పిల్లలకి పచ్చిరేలు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి ఇంటి దగ్గరే అక్క మంచిగా చేయించేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా నూనెలో వేయించేసి పట్టుకొచ్చింది. అవి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చమాట. ఇలా పచ్చిరేలు నేను తీసుకొని కొన్ని పచ్చిరాయలు కడాయిలో వేసి ఆయిల్ వేసి ఫ్రై చేశాను. కొన్ని పచ్చిరాయలు తీసుకొని ఫ్రై చేసినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను మాత్రం తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ మసాలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఏ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలాగా మసాలా వేసేసుకున్నాక మళ్ళీ దీంట్లోకి సరిపడగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అయినా గరం మసాలా అంటారు కదా, అదంతా వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, సింపుల్గా ఎప్పుడు ఈజీగా అయిపోయేలాగా ఈ మసాలాను రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి వంట అన్నది ఈజీగా అయిపోద్ది అన్నమాట. నేనైతే ఇలా మసాలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టేసుకుంటాను. బాక్స్లో వేసి పెట్టుకుని రెడీగా చేసి పెట్టుకున్నది తీసేసి వేస్తాను అనమాట. ఇలాగైతే నేను మా వారికి ప్రాన్స్ మసాలా ఫ్రై పిల్లలకి రెడీ చేసి పెట్టేశాను. ఇవాళ మా లంచ్ వచ్చేసి ప్రాన్స్ మసాలా ఫ్రై, వైట్ రైస్. దీనికి కాంబినేషన్ కింద పులావ్ కూడా చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఏంటంటే మసాలాని ఇలా రెడీ పెట్టుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది వంట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చూసారా, పెరుగు కూడా ఎంత గడ్డగా తోడుకుందో, చాలా గడ్డగా అయ్యిందండి పెరుగు. సమ్మర్లో కంపల్సరీ నేను లీటర్ పాలైతే తోడుపెట్టేస్తాను. మాకు 2 days వస్తుంది. పిల్లలకి మా వారికి పెరుగు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి ఇలా పెరుగు కూడా ప్యాకింగ్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. మీలో ఎంతమంది పెరుగు తింటారో అది కూడా కామెంట్ చేయండి. ఇలా తినడం ఎంతమంది తింటారో అది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రసన్నస్ కిచెన్.